అందరికీ నమస్కారాలు. నా పేరు తండేలక్ష్మి. సోషల్ మీడియా ఈ రోజున జరిగింది వాటర్ వల్ల కానీ నల్ల వాటర్ వల్ల కరెక్ట్గా వాటర్ ట్యాంక్ అనేది వారు పట్టించుకోవటం లేదు. వాటర్ వస్తున్నా చూడటం లేదు. వాళ్ళు మోటార్లు పెట్టుకున్నా తెలియటం లేదు వారికి. నల్ల వాటర్ ఫ్రీ అని పెట్టారు. నల్ల వాటర్ అయితే ఫుల్ వేస్ట్ అవుతున్నాయి. వాటరు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావటం లేదు. అట్లాగనే ఇళ్ళల్లో కిరాయిలకు ఉండేవాళ్ళు ఇంటి ఓనర్లని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ రోజున నిన్న జరిగిన సమస్యలకి కారణం ఒకటి కావాలి. మన ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా సరే అవసరాలకి వాడుకునే ప్రభుత్వం కావాలన్నా ప్రజలకి ప్రేమతో కలిసి ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజలను కాపాడుకుంటానికి కావాలన్నా ఏ విషయంలో అయినా సరే మనకి ఏది జరగాలన్నా కూడా ప్రభుత్వం ఉండాలి, ప్రజలు ఉండాలి. ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు లేకపోతే ప్రభుత్వం ఉండదు. ప్రతి ఒక్క చిన్న విషయాలకు కూడా గొడవలు పంచాయతీలు అవుతున్నాయి. నరకటానికి కూడా ప్రయత్నిస్తున్నారు, చంపటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. చంపి ఏం సాధిస్తారు? నరికి ఏం చేసుకుంటారు? వాళ్ళని చంపేసినా వారిని కూడా చంపేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల్ని మంచిగా చూసుకోవాలని కోరుకునే ప్రభుత్వం రావాలి. కానీ ప్రజలకి మన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒకళ్ళు తప్పు చేస్తే పాపం చాలామంది పోలీస్ ఆఫీసర్లకి తప్పులు అవుతున్నాయి. మొన్న ఒక తప్పు జరిగిన దానికి పోలీస్ ఆఫీసర్లని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. పోలీస్ ఆఫీసర్లు చాలా మంచివారు, కానీ కోపం వస్తే ఊరుకోరు. వాళ్ళు తప్పు చేసింది బయటకు తీయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళైనా సరే, పోలీస్ ఆఫీసర్లు అయినా సరే, కోర్టు కూడా సపోర్ట్గా ఉంటుంది ప్రజలకి. గవర్నమెంటు తప్పు చేస్తుంది. గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు ఆ తప్పును బయటకు ఎందుకు తీయలేకపోతుంది ప్రభుత్వము? ఇన్ని తప్పులు జరిగినా కూడా ప్రభుత్వము ఒక దొంగసాటుగా, ఒక దొంగలుగా ఉంటున్నారని ప్రజలు చెప్తున్నారు. గవర్నమెంటు ఒక వర్క్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ వర్క్ను కరెక్ట్గా చేయటం లేదు. రోడ్లు ఊడవటం లేదు. రోడ్లు ఊడిసి ఆ చెత్త తీసుకొని పోవటం లేదు. వాటర్ వస్తే వాటర్ ఫుల్లు. ఎంతమంది ఇళ్ళు కూలిపోతున్నాయి అంటే అంతమంది ఇళ్ళు కూలిపోతున్నాయి. ఆ వాటర్ పెట్టిన వల్ల నల్ల వాటర్ పెడితే ఎట్లా ఉండాలి? మోటార్ పెట్టుకున్నా కూడా ఒక్క చుక్క వాటర్ అనేది బయటికి రాకుండా పెట్టుకోవాలి. వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని వాటర్ అనేది బయటికి కనపడకుండా పెట్టుకోవాలి. ఆ సిస్టమ్ అనేది కరెక్ట్గా ప్రభుత్వానికి రావటం లేదు. కాబట్టి నల్ల వాటర్ వారికి తెలియటం లేదు. కాబట్టి వాళ్ళు పట్టించుకోవటం లేదు, వీళ్ళు వినిపించుకోవటం లేదు. ఇక్కడ ఇది కూడా జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? తప్పులు చేసిన వాళ్ళకి తప్పులు ఇస్తుంది, కానీ మంచి చేసిన వాళ్ళకి మంచి ఇవ్వటం లేదు. తప్పు చేసిన వాళ్ళకే ధనం ఉంటుంది, మంచి చేసిన వాళ్ళకాడ ధనం ఉండదు. గెలిచినాక వాళ్ళు గెలిపించుకున్నాక వాళ్ళ చేతిలో గుప్పిడి పడతాయి. కాబట్టి ఆ గుప్పిడిలో గవర్నమెంట్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా సరే
ఒక కోర్టు ఒప్పజెప్పినప్పుడు ఆ కోర్టే చూసుకుంటుంది. ఆ కోర్టుకు ఒక రెస్పాన్స్ సపోర్ట్ ఉంటుంది. కోర్టు కూడా న్యాయానికి నిలబడే కోర్టులు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ కోర్టు అంటే ప్రజలకి కోర్టు. అది ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజల్ని పట్టించుకోకపోతే కోర్టు కూడా కోరుకునే కోరిక అది ఒక్కటే. ప్రజల్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటుంది కోర్టులో ఎలాంటి తప్పులు లేవు. కానీ కొంతమంది లాయర్స్ గారు కూడా చాలామందికి మంచి హెల్ప్ ఇస్తున్నారు. అది కూడా పట్టించుకోవటం లేదు ప్రభుత్వము. ఇంత మంచి జరిగినా కూడా ఒక లాయర్స్ గారిని కూడా చంపేసిండ్రు. తప్పులు చేసినప్పుడు ఆ తప్పును ఎందుకు బయటికి రాలేకపోతుంది, తీయలేకపోతున్నారు. గవర్నమెంట్ అంటే ఏముంది? ఇంకా గవర్నమెంట్ జరిగిన తేడాల వల్లే ఈ తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చాలామంది ప్రాణాలు అనేది పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి, దేనికి పోతున్నాయి కూడా ఎవరికి అర్థం కావటం లేదు. పట్టించుకోరు. అంతా అయిపోయినాకనే వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చనిపోయారు అంటేనే వాళ్ళ ఇంటికి వస్తారు. అంతా చనిపోయిన తర్వాతే ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ తప్పులు జరిగిన కాడ ప్రాణం పోకముందే వాళ్ళని వచ్చి కాపాడితే ప్రభుత్వము, అరే ఇక్కడ తప్పులున్నాయి, ఆ తప్పును మనం బయటికి తీయాలి. ఏ ప్రభుత్వమైనా ఎక్కడ ఏది జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి జరిగిన మాటలు మనం చూసుకోవాలని మేము కోరుకోవాలి. అలాంటి వాళ్ళ ఇళ్ళకి పోయి ఎక్కడ ఏది జరిగిందో వాళ్ళు చెప్పిన మాటలకి మనం చూసుకుంటే తప్పుందా రైట్ ఉందా అనేది తెలుసుకోవాలి. వాళ్ళ ఇంటికి ఏది జరిగిందో పాపము అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండి వచ్చి ఒక మర్యాద అనేది మనం తీసుకొచ్చుకోవాలని ప్రభుత్వం కోరుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా కూడా పట్టించుకోరు. ఎప్పుడైతే ఓట్ల ఎలక్షన్లు కావాలి, మాకు ఓటు వేయాలని అన్నప్పుడే ప్రభుత్వం వస్తుంది. ఇళ్ళకి వచ్చి చూసుకొని మాకు ఓటు వేయండి, ఆ ఓటును మమ్మల్ని గెలిపించండి, మీ ప్రాణాలు మేము నిలబెడతాము, మీ సమస్యలు మేము తీసుకుంటాము, మిమ్మల్ని మొత్తం కాపాడుకుంటాము అని చెప్తారు. కాపాడుకుంటాము అని చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేత ఓటు వేయించుకుంటున్నారు. డబ్బులు లేకుండా ఓటు వేయించుకుంటేనే ప్రభుత్వం గెలుస్తుంది. ప్రభుత్వం ప్రజలు మనం మాట్లాడే హక్కు కూడా మనకు ఉంటుంది ప్రజలకి. కానీ కొంతమందికి తెలియక తెలుసుకోక పాపం చాలామంది కూడా ఏడుస్తున్నారు. ఆ ఏడిసే దాంట్లో కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇంటిని కూలగొట్టించిన గేట్లను కూలగొట్టించిన ఒక జీవో టవర్లు పెట్టించుకున్న ఆ జీవో టవర్లు కూడా తీసేయకుండా 40 గజాల్లో 4 ఫ్లోర్లు జీవో టవర్ పెట్టుకొని జనాలు తలకాయ నొప్పులు, కాళ్ళు నొప్పులు, చాలామందికి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బందిగా అవుతుంది. పట్టించుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? జీవో టవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవో టవర్ వాళ్ళకి ఎవరిచ్చారో హక్కు? 40 గజాలు 4 ఫ్లోర్లలో హక్కు జీవో టవర్కి ఎవరిచ్చారు? అట్లా కట్టమన్నారా జీవో టవర్ వారికి? ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే 40 గజాల్లో జాగలో ఎవరైనా జీవో టవర్ పెడతారా? అది గవర్నమెంట్ది కూడా 2 ఫీట్లు జరిపి ముందుకు మోరీ పైన కట్టుకున్నారు. మున్సిపాల్ ఏం చేస్తుంది? మున్సిపాల్ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్కి? గవర్నమెంట్లో పనిచేసుకున్నప్పుడు గవర్నమెంట్ అయ్యుండి ఆ గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టే కదా. మీరు ఎంత సంపాదించుకున్నా ఎంత తిన్నా కూడా రేపొద్దున బయటపడిందంటే రేపు మీ డ్యూటీలు ఉండవు, ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి, గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు కాబట్టి ప్రజలకు గవర్నమెంట్ ఉండాలి. కానీ దొంగతనాలకి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా దొంగతనమే. మరి దొంగతనం చేసినప్పుడు గవర్నమెంట్ కూడా దొంగతనమే. దొంగల్లోకి వెళ్తే అక్కడ దొంగతనం చేసుకొని ఇక్కడ దొంగ డబ్బులు తీసుకుంటే గవర్నమెంట్ కూడా దొంగతనమే. అది కోర్టుకి వెళ్ళిపోయిందంటే, హైకోర్టులకి, గవర్నమెంట్ కోర్టులకు వెళ్ళిపోయిందంటే వాళ్ళ డ్యూటీలు ఉండవు, వాళ్ళు తినే తిండికి కూడా డబ్బులు ఉండవు.
అలాంటి పరిస్థితి అనేది గవర్నమెంట్ తెచ్చుకుంటుంది. వాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు. ఇమ్మీడియట్లుగా గవర్నమెంట్ వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ ఏది జరిగింది చూసుకొని న్యాయమా అన్యాయమా తెలుసుకోవాలి ఫస్ట్. అదేమంటే గవర్నమెంట్తో పని లేదు. ఇంకా అది జిఎంసీ వాళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, జిఎంసీ వాళ్ళు చూసుకుంటారు. జిఎంసీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చారు, జిఎంసీ కూడా పట్టించుకోవటం లేదు. మరి పట్టించుకోలేనప్పుడు ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేదు, డైరెక్ట్గా హైకోర్టుకి వేసుకుంటారు. ఎవరు పట్టించుకోలేనప్పుడు హైకోర్టుకి వేసుకుంటారు. ఆ తప్ప ఒప్ప అనేది గవర్నమెంటే చూసుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కోర్టే చూసుకుంటుంది. తప్పు చేసినప్పుడు ఆ తప్పును బయటకు తీసేదే గవర్నమెంటు. మన గవర్నమెంటు కోర్టు పేదవాళ్ళకి ప్రజలకి కూడా న్యాయం చేస్తుంది. ఆ న్యాయాన్ని నిలబెడుతుందని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆడపిల్లని చంపడానికి ప్రయత్నిస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు. గలీజు మాటలు ఇళ్లలో కిరాయిలకు ఉండేవాళ్ళు వచ్చి గలీజు మాటలు మాట్లాడుతున్నా కూడా ఇంటి ఓనర్లు కూడా పట్టించుకోవటం లేదు. నల్ల వాటర్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇలాంటివి చూడకుండా ఏం లేకుండా పట్టించుకోకపోతే ప్రభుత్వము ప్రజలకు వచ్చి ఎంక్వైరీ చేసుకోకపోతే అలాంటి వాళ్ళకి ఓట్లు వేపించి గెలిపించి ఎందుకు? వేస్ట్ కదా. ప్రజలు అనేది కూడా అదేను. పట్టించుకోలేని వాళ్ళకి ఒక సంస్థ ఒక నీతిగా నిజాయితీగా లేని ప్రభుత్వానికి వాళ్ళని గెలిపించడమే తప్పు చేశారు ప్రజలు, వాళ్ళని పట్టించుకోనే తప్పు చేశారు ప్రజలు. మనందరం ప్రజలం కూడా ఆయనకు ఓటేసి గెలిపించి మనకు మంచి చేస్తాడనుకుంటే ఆ మంచినే చెడగొట్టుకున్నాడు. అలాంటి మనిషిని మా ప్రజలకు వద్దు అని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు ప్రజలు. ఇలాంటి తప్పులు మళ్ళా రావద్దని, మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పోలీస్ ఆఫీసర్లకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా పట్టించుకోండి. మన పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా సరే, కానిస్టేబుల్ గారు అయి ఉండొచ్చు, సిఏ గారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. పేదవాళ్ళ బతుకుల్ని బతికించడానికి మన పోలీస్ ఆఫీసర్లు ఇంకా ముందుకు రావాలని మేము కోరుకుంటూ, ఎవరైతే మన పోలీస్ ఆఫీసర్ల గారిని అన్నారో సిఏ గారిని, వాళ్ళను కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా సరే తీయండి బయటికి. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. తప్పు చేయని వాళ్ళకి సపోర్ట్గా ఉండి, తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్గా లేకుండా వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా బయటకు లాగండి. అప్పుడు మన పోలీస్ స్టేషన్లు కూడా నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ స్టేషన్లు మనకు ఉన్నాయని ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రభుత్వం కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఒక పోలీస్ ఆఫీసర్కి తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుని వాళ్ళు చేశారు కాబట్టి గట్టిగా మాట్లాడారు. ప్రతి ఒక్క ప్రజలు ప్రభుత్వం కూడా మాట్లాడారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. పోలీస్ ఆఫీసర్లు మంచిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా మంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు దండేలక్ష్మి. నేను ప్రతి ఒక్క ప్రజలకి ప్రభుత్వానికి కూడా మంచి చేస్తే మంచి అంటాము, చెడ్డ చేస్తే చెడ్డ అంటాము. ఒక మీడియా అంటే మంచికి మంచిలాగానే ఉండాలి, నీతిగా నిజాయితీగా మీడియా అనేది రావాలని మేము కోరుకుంటూ, తప్పు చేసిన మీడియా ఎక్కడైనా సరే ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పును బయటికి లాగండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. తప్పు చేయలేని వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇవ్వండి. పోలీస్ ఆఫీసర్లకు కానీ, మనం ప్రెస్ మీడియా వారికి కానీ, గవర్నమెంట్లకు కానీ, గవర్నమెంట్ కోర్టు గారికి కానీ నమస్కరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఆడపిల్లలనంటే ఆడపిల్లల్లాగా, మగపిల్లలంటే మగపిల్లల్లాగా రోడ్ల మీద బయట గలీజుగా తయారవుతున్నారు. అది కూడా పట్టించుకొని ప్రభుత్వం పిల్లలు మంచిగా ఎదగాలని కోరుకుంటూ, ప్రజల పిల్లలైనా సరే, ప్రభుత్వం పిల్లలైనా సరే, గవర్నమెంట్ పిల్లల గారైనా సరే, పోలీస్ ఆఫీసర్ల పిల్లల గారైనా సరే, అంతమంది పిల్లలైనా సరే, ఎవరైనా ప్రజల పిల్లలేను.
మనం ఎంత కోటీశ్వరులు ఎంత అయినా కూడా ప్రజల పిల్లలేను, వాళ్ళు కూడా ప్రజలే, మనం కూడా ప్రజలవేను. ఆస్తులుంటే సరిపోదు, అంతస్తులుంటే సరిపోదు. మనకు కావాల్సింది 6 అడుగుల నేలే మనకి. 6 అడుగుల నేల మీద బతికే బతుకులను మనం ప్రజలు అలాంటి బతుకుల్ని బతికించాలని మేము కోరుకుంటూ, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును బయటికి తీసి గవర్నమెంట్ పట్టించుకోవాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.